హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయతో ఎప్పుడు చేసుకునే ఫ్రై కాకుండా ఈ విధంగా కుక్కర్లో కర్రీ చేసుకోండి. అన్నం చపాతీల్లోకైనా జొన్న రొట్టెల్లోకైనా చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయిపోయే రెసిపీ, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఈ కర్రీ కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్లు పల్లీలు వేయించిన 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి, ఒక 4 వెల్లుల్లి, కొంచెం పసుపు, తగినంత కారం వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఒక 1/2 కేజీ గోరుచిక్కుడుకాయల్ని వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఈ మసాలా అంతా కూడా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా 1/2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయల కర్రీ రెడీ అండి. గోరుచిక్కుడుకాయ అంటేనే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.